భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు. పర్కాల నియోజకవర్గం 16వ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. ధర్మారంలో 1293 మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం 270 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంక్ అధికారులు తక్షణమే రైతుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు వెల్లడించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు గోదాసి రమేష్, గోలి రాజయ్య, బీసీ సంఘం నాయకుడు నాయని భరత్ పాల్గొన్నారు. రెండు లక్షల రుణమాఫీ రైతుల ఐక్యత. చూపెట్టని అవపడతలేదు. కాకుండా విడుదల వారికి అంటున్నారు, మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు. దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ వ్యవసాయ అధికారులకు, బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున విన్నపం ఏంటంటే అతి త్వరలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబై రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా రైతులు సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టే వాళ్ళం మేము, ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు. అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని. మళ్ళీ బ్యాంకులో 1200 అకౌంట్లు ఉన్నాయి రైతులవి. మరి రైతులు మేమందరము ప్రతి 2014 2011 నుంచి కూడా మేము ప్రతి ఒక్కరము కంటిన్యూ కట్టుకుంటూ మేము రెగ్యులర్గా రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకులో వాళ్ళు ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే 2018లో తీసుకున్న వాళ్ళకే మాఫ్ అవుతాయి, మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి, మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు. మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించినాం అని 800 మంది చిల్లరకు మాఫీ కాలేదు ధర్మానంలో. దాని గురించి విన్నపం చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ పంపినాము. హెడ్ ఆఫీసర్ పంపదు కాబట్టి మాకు మాఫీ కాలేదని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంకు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే హెడ్ ఆఫీస్ పంపినాము, హెడ్ ఆఫీసర్ పంపలేదని చెప్పి వీళ్ళు తప్పించుకున్నాను. బ్యాంకు నిర్లక్ష్యమా హెడ్ ఆఫీసర్ నిర్లక్ష్యమా మాకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల రైతులందరం కలిసి ఈ రోజు ఈ విన్నపం ఇచ్చడానికి వచ్చినాం. దీనికి రుణమాఫీ కాపీ చేయాలని చూస్తాను. మేము పూర్వకంగా ప్రభుత్వానికి, వ్యవసాయ రంగ అధికారులకు, ధర్మాల రైతుల పక్షాన అంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడతెరప లేని వర్షాల వైపు, ఒకవైపు పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందుతారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడుపు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది. ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న ఉంటూ వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కావాలంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే, ఓలో మండల ఆఫీస్ పోవాలంటే, కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో క్షుణ్ణంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఎల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయిందని మొత్తం చేసిన తర్వాత రైతులు కనుక వీళ్ళకి రుణమాఫీ కాకపోతే
మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ రైతుకు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మారమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు. మేనేజర్ కూడా రైతులకు సగం ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీకి సూచిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతాంగం అంతా రైతు అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కేంద్రంలో ఉన్న ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పక్కనే ఉన్న గంగమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి గుడి ఆలయాలను ముంచెత్తిన ఆకేరు వరద నీరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని ముంచి ఎత్తడం ఇదే మొదటిసారని స్థానికులు అంటున్నారు. వరద ఉద్రిక్తతకు బ్రిడ్జిపై వరద కొట్టుకుపోవడంతో బ్రిడ్జి రోడ్డు కొట్టుకుపోయింది. గంగమ్మ దేవాలయంలో ఉన్న వెండి కిరీటాలు హుండీ వరద ప్రభావంతో కొట్టుకుపోయింది. రోడ్డు ఆలయాన్ని మరమ్మతులు చేయాలని కోరుకున్నారు. మంజా మా తాతల కాడ నుంచి మా నాయనలు మా తాతల కాడ నుంచి ఆ దేవతను గంగమ్మను సాధించుకుంటే దేవుని పూజించుకుంటేనే యాటలు పూసి కోళ్ళు యాటలు పూసి పూజ సంవత్సరానికి వస్తూనే ఉంటాం. నేను కూడా పోతానే ఉన్నాను సంవత్సరానికి. అయితే ఇప్పుడు దేవత ఉండే దేవుని బండ విగ్రహమే ఉండే. ఆ విగ్రహం మీదనే గుడి కట్టింది. ఆ గుడిని నిలుడు కొద్దిగా అంత మామూలుగా కొద్దిగా కొట్టింది. ఈ సంవత్సరం ఉన్నదాన్ని లేపి పక్కకు ఒరిగిపోయింది. దేవుడు కనిపిస్తూ ఉండేది. దేవుడు మాత్రం ఖచ్చితంగా దానికి కట్టియాలి, గుడిని మాత్రం నిలిపియాలి. మా తాతల తల్లి కాడ నుంచి ఫస్ట్ నుంచి మా తాతల పుట్టిన ముందు నుంచి వాళ్ళు అనగా ఇప్పుడు నుంచి ఆ దేవుని మరి మేము పాటిస్తూనే ఉన్నాం. ఊరు తండంత గూడు రూపంపల్లి 4 ఊళ్ళు, 4 ఇక్కడ ఉన్న 4 ఊళ్ళు. మా గంగ గుడి అంటే మా సంవత్సరానికి మొత్తం ప్రతి వాడు చేయనివాడు గంగ పండుగ చేయనివాడు ఎవరు దేవుడు మాకు. అది గొల్లలో చేయాలని లేదు. మేము అంత ప్రతి జాతి ఏ జాతి అయినా
ఏ క్యాస్ట్ అయినా పంటల బండి చేసి సూర్యులైనా గౌలులైనా మాదివులు ఎవరికైనా మొక్కితే మాత్రం రాణిస్తాను. దాని గురించి నేను కూడా కొత్త దేవత లేదు, దేవత కింద వంగి పడ్డదట అని కనిపిస్తామని ముహూర్తం లేదు. ఆ విగ్రహాలు లేవు, ఆ విగ్రహాలు లేకుంటే విగ్రహాలు కనిపిస్తాము. విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు ఉన్న విగ్రహాలు కొద్దిగా నీళ్ళు పోయినాక చూసి దేవులాడాగా మనం జయించి మళ్ళీ గోపురం కట్టి అప్పుడు గుడి కట్టియాలి అని మాకు అందరికీ కోరిక. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం మారడంతో ఎంపీ కడియం కావ్య, నగర్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి, కాంగ్రెస్ నాయకులు మహ్మద్, కత్తెరసాల, వేణు నవీన్ రాజు లోతట్టు ప్రాంతాలు బిఆర్ నగర్, డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, అండర్ బ్రిడ్జ్, శివనగర్, తెలంగాణ కాలనీ, మైసమ్మ నగర్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చారు. రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యల పరిష్కారం కోరుకు అధికారులను సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొండ మురళీరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల వర్షాలు ప్రజలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అడగాలి ఒడ్డు తీసుకోవాలి కానీ ఏం తీసుకోవాలి అన్న ఒక్క నిమిషం. వర్షాల వల్ల మరి బిఆర్ నగరు అన్నీ కూడా మునిగిపోతే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వెంటనే మరి ఆటోలు తెప్పించి మరి నీళ్ళు కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదైతే మరి ఇక్కడ నీట మునిగిన ఉన్నాయో ఆ ఇళ్ళకు కూడా కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ వారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఒకసారి పోయిన తర్వాత ఈ నెలలోపట్నే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించేసి బయట మరి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కూడా తెలియజేస్తున్నా. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొన్నందుకు మా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మా మున్సిపాలిటీ వాళ్ళు మరి అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి విపత్తు జరగదు, ఎవరికి ఇబ్బంది జరగదు, ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. అంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. మరి మేము కూడా వాళ్ళ వెంబడి ఉండి మరి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. మంత్రిగారు కొండ సూర్య గారు కూడా మాకు అన్నించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అయినా కూడా ఇమేజ్ చేయండి అని కంపల్సరీగా 7వ తారీఖు వచ్చిన తర్వాత మరి వారు కలిసి తిరిగి మరి ఎవరెవరికి ఇలా ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియదు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ ఊర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా పేర్కొన్నారు. కాజ్పేట దర్గాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ అఫ్జల్ బియాబానీ దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా సభ్యులు మున్నూర్ బక్తియార్ బియాబానీ మాజీ కార్పొరేటర్ అబూ బక్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖుస్రూ పాషా మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో 3 రోజుల పాటు దర్గా ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ 3 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గంధం, 2వ రోజు జాతర, 3వ రోజు ఫకీర్ల విన్యాసాలతో జాతర ముగుస్తుందని అన్నారు. ఉత్సవాలకు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరవుతున్నారని, జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. गवर्नमेंट जो काम करती है, सरकार की तरफ से जो काम करते हैं वो आवाम तक पहुंचाने का काम आप लोग करते हैं. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ తరఫున ఏర్పాట్లు చాలా బాగా అయింది. కానీ ఈ సంవత్సరం ఇంకా మంచిగా అవుతాం. గత సంవత్సరం కూడా మంచిగా అయింది, కానీ ఈ సంవత్సరం చాలా మంచిగా అవుతాను. ఎందుకంటే కోవిడ్ వల్ల 2-3 సంవత్సరాల నుంచి జనం కొంత తగ్గింది. ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఏర్పాట్లు చేశారు. బ్యాటింగ్ బందోబస్తు చాలా మంచిగా ఉంది. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చాలా మంచిగా చేశారు. నాట్ ఓన్లీ దర్గా చుట్టుపక్కల రోడ్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేశారు. పార్కింగ్ ప్లేసెస్ మంచిగా చేశారు. కనెక్టీ కూడా చాలా మంచిగా పనిచేశారు. ఇంకొకటి దర్గా తరఫున దాదాపు ఒక 30,000 మందికి అన్నం పెట్టే మేము ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా ఏంటంటే అజ్మేర్ దర్గాలో 5,000 కేజీల ఒకటే గిన్నె ఉంటుంది. దాంట్లో దాదాపు 25,000 మంది భోజనం వల్ల పెట్టవచ్చు. మేము కూడా మా దర్గాలో 1100 కేజీల యొక్క పెద్దది రేట్ తయారు చేశాము. అలా 7,000 మందికి ఒకటే అదే టైం భోజనం చేసేలాగా తయారు చేశాము. ఇంకొకటి కోరుకునేది ఏంటంటే ఖాస్ తౌర్ పర్ పబ్లిక్కి చెప్పేది ఏంటంటే వర్షాకాలం ఉన్నది. ఈ 3-4 రోజులు హెవీ రెయిన్స్ అని చూపెడతాం వల్ల జాగ్రత్తగా ప్రయాణం చేయాలా. నైట్లలో ట్రావెల్ చేయొద్దు. ఒక పవిత్రమైన ప్లేస్కి మీరు వస్తాను, ఏ ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలని అందరి ముందు రిక్వెస్ట్ చేస్తాను. ఇంకొకటి यहाँ पर भी आने के बाद हम जितना हो सके ठहरने का इंतजाम कर रहे हैं. इस साल खास तौर पर हमारे लोकल एमएलए नायनी राजेंद्र रेड्डी और हमारे सीनियर कांग्रेस लीडर अबू बकर साहब करीब 1 महीने से तवज्जो देकर बहुत अच्छा काम किए हैं. जायरीन की सहूलत को जितना हो सके मुमकिन कोशिश हो सके वो तमाम कोशिशें हम कर रहे हैं ताकि आने वाले जायरीन को किसी किस्म की कोई तकलीफ ना हो. मैं ख्वाहिश ये करता हूँ जो लोग कारों में, बाइक में, ऑटों में, बसों में आते हैं, बारिश के दिन है, एहतियात से आए, बिना खुशगवार वाक़ा ना हो. यानी जो भी इक़दाम हिफाजत से आने के उसको देखें. रात में ट्रैवल ना करें, दिन में ट्रैवल करें ताकि खैर खुली से आकर एक अल्लाह की वली के बारगाह में दुआएँ लेकर खैर खुली से आए. ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కాజీపేట దర్గా నందు హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఊర్సు ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవవర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, దర్గా పీఠాధిపతి ఖుస్రూ షా ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ని మరియు ఎమ్మెల్యేను స్వాగతం పలికి వారి చేత దర్గాలో ఫాతియా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి స్వర్ణ,
టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, రైతు రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇట్రాకండి సార్, ఇట్రాకండి. సంగారెడ్డి జిల్లాలోని మంచిర్యాల బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3100 క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంచిర్యాల తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, ఇరిగేషన్ ఎస్సీ ఏసయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంజిరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది ఇరిగేషన్ ఎస్సీ కొంచెం దూరం ఫోటో కొడితే
మరి ఏం దున్నికి వచ్చినట్టు ఏం చూపెడతారు? డ్యామ్ దున్నికి వచ్చి నేను ఎక్కడ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అబ్బా అన్న జర కింది నుంచి జూమ్ పెట్టు జరిగే ఇల్లు కాగితం కప్పుకుని నాది చేసుకొని ఏం కావాలో చెప్పు. జాగలేదు ఇది ఈ జాగ ఉంది కదా కట్టుకోవాలి. ఇల్లు జాగా కట్టుకుంటా నాకు మంచి నీళ్ళు కూడా నీళ్ళ పడి చనిపోయింది. అక్షరాల నుంచి ఇల్లు ఇస్తామన్నట్టు ఇల్లు లేదు, మళ్ళా భూమి ఇస్తామన్నట్టు భూమి లేదమ్మా. నాకు అవన్నీ సరే. ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఈ కథ ఇయ్యమంటున్నా దొరా, ఇయ్యమంటున్నా ఇల్లు జాగా కట్టుకుంటాను. మాట్లాడి పట్టు కట్టుకోను. చెప్పు చెప్పు. ఏం పేరు ఇది? నరసమ్మ. నరసమ్మ. దుర్గాల నరసమ్మ నా భర్తుంది. దుర్గాల నరసమ్మ. పంచాయతీ అర్పిట్లు చేస్తావు కానీ సరే కానీ నాకు యాడ్ చేయి. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.